హలో, ఏడున్నావురా? ఏంట్రా విషయాలు? అవునా, సరే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అదే నేను మీకు నచ్చానా? వాట్? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అదే నేను మీకు నచ్చానా అని. ఒకవేళ నేను నచ్చినట్టయితే నాతో గడుపుతారా? వాట్? ఈ పిల్లకి పిచ్చి పట్టిందే ఏంటి? అంటే ఫ్రీగా ఏం కాదు, మీకు నచ్చినంత డబ్బు ఇవ్వండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీకేమైనా పిచ్చుందా? అయ్యో కాదండి, నేను MBA స్టూడెంట్ని. మరేంటి ఇలా? నమ్మొచ్చా? కొంచెం డబ్బు అవసరం ఉందండి. ఏంటి, నిజమేనా? ఒక్క నిమిషం ఆగండి. హలో, అరే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రారా, చిన్న పని ఉంది, చూసుకొని కాల్ చేస్తా, ఓకేనా? ప్లేస్ ఎక్కడా? రండి చూపిస్తాను. ఇదే అండి ఇల్లు. యా, ఇట్స్ ఓకే. ఇది మీ ఓనా? కాదు, లోను. ఓకే. ఎక్కడుంది? మీదేనా ఇల్లు? మాదే. ఒక్కదానివే ఉంటావా? లేదు, అమ్మ కూడా ఉంటుంది. ఓ, ఆవిడ ఇంట్లో లేదా? అమ్మ లోపల ఉంది. ఏంటి? ఏమైంది ఇతనికి? ఏంటిది? ఇదంతా మీ అమ్మకు కూడా తెలుసా? ఇప్పుడు నా బయోడేటా కావాలా? నా బాడీ కావాలా? ఏంటి చూస్తున్నారు? ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు. మనసులో నుంచి ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడుగు. ఇంట్లో మీ అమ్మని పెట్టుకొని ఇదంతా ఏంటి? ఇదంతా చేస్తుంది మా అమ్మ కోసమే. మా అమ్మకి హార్ట్లో ప్రాబ్లం ఉంది. అది క్లియర్ అవ్వాలంటే 5 lakhs కావాలన్నారు. అది కూడా 1 monthలోనే. పోనీ ఏదైనా తాకట్టు పెట్టి డబ్బులు తెద్దామంటే మా ఇంట్లో అంత విలువైన వస్తువులు లేవు. తాకట్టు లేకుండా అప్పిచ్చే మనుషులు ఈ సొసైటీలో లేరు కదా. అవసరం అంటే ఏదో చిన్న అవసరం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద అవసరం అనుకోలేదు. అయినా ఇలా చేయటం తప్పనిపించట్లేదా మీకు? ఒకవైపు మా అమ్మ ప్రాణం, ఒకవైపు నా శీలం. రెండిట్లో ఏది ఎక్కువ అంటే నా మనసు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మా అమ్మ అనే చెప్తుంది. మా అమ్మ అంటే నాకు ప్రాణం.
ఆ అమ్మ నాకు ప్రాణం పోయడానికి చాలా నొప్పిని భరించింది. ఇప్పుడు మా అమ్మకి ప్రాణం ఇవ్వడం కోసం నేను ఈ చిన్న నొప్పిని భరించలేనా? హలో హలో తల్లి పురిటి నొప్పులతో పోలిస్తే మనకొచ్చే నొప్పులన్నీ అసలు నొప్పులే కాదని నా ఉద్దేశం. ఆ ఒక్క మాటే, జస్ట్ ఆ ఒక్క మాటే ఇక్కడ ఉండిపోయింది. ఇదిగో ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉంది. తల్లి విలువ తెలిసిన వారికి ఈ ప్రపంచంలో అన్ని విలువలు తెలుస్తాయంట. అలా అన్ని విలువలు తెలిసిన వాళ్ళు నా లైఫ్లోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఒప్పుకోండి. మీ అమ్మగారి ఆపరేషన్ ఖర్చు అయ్యే డబ్బంతా నేను పెట్టుకుంటాను. సరేనా? ఏం అవసరం లేదు. అలా అడిగే రకం కాదు నేను. మా అమ్మని బతికించుకునే శక్తి నాకుంది. ఎలా? ఇంకో 10 మందితో అలా వెళ్తావా? నాకది తప్పనిపించట్లేదు. అరే, నేను ఇస్తానంటే మళ్ళీ అదే పనికి వెళ్తా అంటావు. ఎందుకిలా? అలా మీరిస్తే దానం అవుతుంది. అదే నేను తెచ్చుకుంటే సంపాదన అవుతుంది. సంపాదించే శక్తి ఉన్నప్పుడు దానం అడిగే అవసరం ఉండదండి. సంపాదించడం తప్పంటలేదు మేడం, కానీ ఈ దారిలో ఎందుకు అంటున్నాను? ఇదే మాట నాతో గడపక ముందు, నా కథ వినకముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నారు. మీ కాబోయే భార్య మీతో తప్ప ఇంకెవ్వరితో పడుకోకూడదని అనుకుంటున్నారు కదా. కాబట్టే నన్ను ఈ పని చేయొద్దంటున్నారు. సరే అండి, నేను ఒక మాట అడుగుతాను. మీరు పిచ్చా అన్నప్పుడు అని చెప్పాను. అలా చెప్పాను కాబట్టే కదా ఈరోజు మీరు నన్ను ఇలా అడుగుతున్నారు. ఒకవేళ ఇంతకుముందే 2-3 పని అయిపోయింది అంటే ఈ మాట నన్ను అడిగేవారా? చెప్పండి. నేను చెప్పిన ఒక్క మాటను పట్టుకొని నా మీద ఇష్టం పెంచుకున్నారు. అదే మాట బయట ఇంకెవరైనా వచ్చి చెప్తే అప్పుడు నా మీద ఇష్టం పోదా? గ్యారంటీ ఉందా? ఇలా ఒక్క మాటతో ఇష్టం పెంచుకోవడం, ఒక్క చూపులో ప్రేమలో పడిపోవడం, ఇలాంటివన్నీ నేను నమ్మనండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పోనీ నేనే ఇంకో 4 సార్లు వచ్చి ఆ 4 లక్షలు ఇచ్చేస్తాను. ఓకేనా? చెప్పాను కదా, మీరు నన్ను ఇంకొకరితో ఉండడం చూడలేరని. నేను ఇంకొకరితో గడపకపోయినా గడుపుతాననే ఆలోచన మాత్రం మీకు వచ్చింది. అది చాలు. రేపు మనకు పెళ్ళైతే మన ఇద్దరి మధ్య గొడవలు అవడానికి ఈ ఒక్క రీజన్ చాలు. వద్దు, నీకు నాకు సెట్ అవ్వదు. అను అను మీరు చెప్పగానే నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు నా మీద నాకే డౌట్ వస్తుంది. నాది నిజమైన ప్రేమ కాదని. సరే, మీరు చెప్పినట్టు నా దగ్గర డబ్బు తీసుకోవద్దు. మీ అమ్మకి మీరే బాగు చేయించుకోండి. అది కూడా మీరెంచుకున్న దారిలోనే. కానీ మీ పక్కన నేను కూడా ఉంటా. నాకు ఇష్టమైన వ్యక్తి వేరే వాడితో నా కళ్ళ ముందే పడుకుంటానంటుంటే నువ్వు చెప్పినట్టు పడిపోతానా లేదా నేను అనుకున్నట్టు నిలబడతా అని నాకు చూడాలని ఉంది. మీరనుకున్నట్టు నేను పడిపోతే ఇక లైఫ్లో నా ముఖం నీకు చూపించను. ఒకవేళ నేను అనుకున్నట్టు నిలబడితే నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఏంటి మళ్ళీ వచ్చావు? అట్నుంచటే పారిపోతావు అనుకున్నాను. ఇప్పుడు చెప్పు, పెళ్లి చేసుకుంటావా? నన్ను చేసుకుంటావా? ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని చేసుకుంటే బాగుంటుందనిపించింది, కానీ ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని చేసుకోవాలనిపించట్లేదు. ప్లీజ్ మ్యారీ మీ. నీ ముందే నేను నలుగురితో గడిపాను. అరుపులు కేకలు కూడా విన్నావు కదా, అయినా కూడా నీ మనసు చెల్లించలేదా? విన్నాను. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, కానీ లోపల నువ్వు అంత నొప్పి భరిస్తుంటే నీకోసం నేను ఈ చిన్న నొప్పి భరించలేనా? సరే అయితే రేపు కలుద్దాం. ఫైనల్ డెసిషన్ రేపు చెప్తాను. మురళి, ఐ లవ్ యూ. ఈ మాట నిన్ను గట్టిగా పట్టుకొని చెప్పాలనుంది, కానీ నిన్ను తాకే హక్కు కూడా నాకు లేదు. నీ కళ్ళెదురుగానే నలుగురితో గడిపాను, అయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. నీలాంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారా ఈ సొసైటీలో అని అనిపిస్తుంది. అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి, కానీ తాకట్టు లేదే డబ్బు ఇవ్వనన్నారు. చావు బతుకుల్లో ఉన్న మనిషితో కూడా వ్యాపారం చేస్తున్నారు. అలాంటి సొసైటీలో ఎలా నీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు? ఆనందంగా ఉంది. నీ తర్వాత నాకు నలుగురితో గడిపే సిచ్యువేషన్ వచ్చింది. అందరూ నా కథ విన్నారు. నా కథ విన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం తిరిగి చూడలేదు. అప్పుడే అర్థమైంది నువ్వు ఎలాంటి వాడివో అని. నా విషయంలో సొసైటీ ఎలా ఆలోచించిందో నీ విషయంలో కూడా నేను అలాగే ఆలోచించాను. నాకు నీతో ఉండే అర్హత లేదు, అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు, ప్రయత్నించొద్దు. చివరిగా ఇంకొకసారి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఇంకా చెప్పలేనేమో. ఐ లవ్ యు మురళి.